యాదగిరిగుట్టలో పేదల ఇళ్లను ప్రొబిటెడ్ లిస్ట్ లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. బాధితులకు అండగా ఉంటామన్న బీజేపీ నాయకులు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను ప్రొబిటెడ్ లిస్ట్ లో పెట్టడం దారుణమన్నారు. యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్ బీజేపీ శ్రేణులతో కలిసి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో యాదగిరిపల్లిలో ప్రొబిటెడ్ లిస్టులో ఉన్న ఇండ్ల వద్దకు వెళ్లి తమకు అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు. పేదల ఇండ్లను ప్రొబిటెడ్ లిస్టులో పెట్టి రిజిస్ట్రేషన్లు కాకుండా, లోన్లు రాకుండా, కుదువ పెట్టకుండా చేయడం శోచనీయమన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని యాదగిరిపల్లి, బీసీ కాలనీ, ఇందిరా కాలనీల్లోని సుమారు 760 ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొబిటెడ్ లిస్టులో పెట్టి పేదల ఉసురు తీస్తుందని ఆరోపించారు. పేదల ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే పేదల ఇండ్లను, స్థలాలను ప్రొబిటెడ్ లిస్టులో నుండి తొలగించాలని కోరారు. ప్రొబిటెడ్ లిస్టులో ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతుందని తెలియజేశారు. పట్టణంలో ఇక రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పని, అధికారంలోకి వచ్చినాక పేదలను ఆదుకుంటాం, పేదలకు అనేక హామీలు ఇస్తాం అని చెప్పి, ఇండ్లు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం అని చెప్పి, అన్ని రకాలు ఇస్తా అని చెప్పి ఈరోజు ప్రజలను నట్టేంట ముంచే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న దాదాపు 760 మంది ఇండ్లకు దాదాపు అవి ఒక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇక జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కలిపి ఉన్న సంతకాలతోటి. అయితే ఈరోజు జరుగుతున్న 760 ఇండ్లలో వాళ్ళ ఇండ్లలో అనేక సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ ఇండ్లు వాళ్ళే కావంట. ఇవన్నీ ప్రభుత్వం సంబంధించిన ఇండ్లే అంట. వాళ్ళకు అంటే వాళ్ళు ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి హక్కు ఉన్నా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు చూస్తున్నాం 760 ఇండ్లు ఏమిటో బీసీ కాలనీ, ఇక్కడ జంగాల కాలనీ, యాదగిరిపల్లిలో అనేక మంది బీసీలు అంటే అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళ ఇండ్లను వాళ్ళు ఉండకుండా, ఈరోజు వాళ్ళకు లోన్ రాకుండా, వాళ్ళకు పెళ్ళికో లేకుంటే ఏదైనా అవసరానికో ఇల్లు మార్పిడి చేసుకుందామంటే మార్పిడి చేయకుండా, కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా చేయడం జరుగుతున్నది. ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. ఈ రేవంత్ రెడ్డి సర్కారు ట్యాక్స్ గురించే ఇదంతా చేస్తున్నట్టు గోచరిస్తున్నది. ఈ యొక్క ఆయన డబ్బుల గురించి ఖజానా నింపుకోవడానికి, పేదల ఇళ్ళని తీసుకోవడానికి ఒక పన్నాగంగా ఇది ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ 760 ఇండ్లకు కూడా మేము భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అనేక ఇండ్లు ఇస్తా అని చెప్పి ఉన్న ఇండ్లు గుంజుకోవడం అనేది చాలా శోచనీయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మార్చుకోవాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న బీలయ్య గారు తక్షణం దీనిని స్పందించి 760 మందికి సమానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏమో ధరణి పేరుతోటి కొన్ని వేల ఎకరాలు ప్రొబిటెడ్లో పెట్టి రైతులను వంచి దోపిడీ చేసింది. ఈ ప్రభుత్వం ఏమో ఉన్నటువంటి ఇళ్లను, పేదల ఇళ్లను ప్రొబిటెడ్లో పెట్టి వాటి రిజిస్ట్రేషన్ కాకుండా, ఓ లోన్ తీసుకోకుండా, ఒకరికి కుదబెట్టకుండా ఈరోజు ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి ఈ యొక్క ప్లాట్లు కానీ, ఈ యొక్క జాగాలు కానీ ఇవన్నీ మీ అయ్యే జాగిరా అని చెప్పేసి నేను ఒక ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సుమారు యాదగిరిగుట్ట పట్టణంలో 760 ఇండ్లు, అటు బీసీ కాలనీలో, ఇటు యాదగిరిపల్లిలో, అటు ఇందిరా కాలనీలో, ఈ 3 కాలనీలో ఉన్నటువంటి ఇండ్లను, 760 ఇండ్లను ఈరోజు రిజిస్ట్రేషన్ కాకుండా, మార్గేజ్ చేయకుండా ఈరోజు ప్రొబిటెడ్లో పెట్టి ఈ యొక్క ప్రజలకు ఉసురు తీస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఓ ఆపద వస్తుంది, ఓ బిడ్డ పెళ్లి చేసే ఉంటుంది, లేకపోతే ఇంకా దవాఖాన ఖర్చు ఆపద వస్తుంది, ఇంకేదో ఉంటుంది, వాళ్ళు లోన్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అమ్ముకోవాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఈ యొక్క ఆస్తిని అమ్మాలి? మేము ట్యాక్సీలు కడతలేమా? మేము చెల్లిస్తలేమా? మరి ఎందుకు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది? కావున తక్షణం మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ప్రభుత్వం ఇటు విషయంలో మీరు చొరవ తీసుకొని తక్షణం ఈ యొక్క లిస్టు మొత్తాన్ని ప్రొబిటెడ్లోకి తీసేసి వీటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.